నాకు రక్తం బాగా దిగిపోతుంది, అసలు ఉండట్లేదు. నేను ఎన్ని హాస్పిటల్ తిరిగి రక్తం కడుచుకున్నా దిగిపోతుంది. అయితే పోయిన మంగళవారం రక్తం కడుచుకోమని డాక్టర్ చెప్పిండు. పోయి ఇంకా మాకు డబ్బులు పెట్టలేకపోతున్నాం, 6,000 అయిపోయినాయి. ఇంకా నేను మంగళవారం ప్రార్థన పోతున్నాయా అంటే 2 పాయింట్లు పెరిగింది. దేవునికి స్తోత్రం. పెరిగింది. నువ్వు మొక్కుబడి చేసుకున్నావు, మంగళవారం ప్రార్థనలకు వెళ్తాను వెంటనే 2 రోజులకు 2 పాయింట్లు పెరిగిపోయింది. అంటే నీ నమ్మకం ఏంది అంత గట్టిగా ఉంది? ఇక్కడికి వస్తానంటేనే అది పెరిగిందంటావా? అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నాకు పోయిన వారంలో వచ్చేటప్పుడు బాగానే ఉంది ప్రార్థనకు రావాలని. ఇక్కడికి వచ్చినాక ఒళ్ళంతా నొప్పులు, చలి, జ్వరం వచ్చినట్టుంది. అన్నయ్య గారు ప్రార్థన చేసినాక తగ్గింది. సాక్ష్యం ఇంకా ఇంతకుముందు చలి, జ్వరం లాగా నొప్పులు అట్లా ఉన్నాయి కదా, ఇప్పటికి వచ్చావు ప్రార్థనలో నిలబడ్డావు. ప్రార్థనలో నిలబడి ప్రార్థన అయిపోయిన తర్వాత ఎట్టుంది? ఇప్పుడు తర్వాత బాగానే ఉంది. ఆ నొప్పులు అవేమి లేదా? ఫ్రీగా ఉందా? బాగుంది. ఎవరు బాగు చేశారు నిన్ను? రెండో సాక్ష్యం ఏమంటే, ఎట్నే మళ్ళీ 3 వారాల క్రితం నేను దేవుని సన్నిధికి ఇక్కడికి రావాలనుకుంటుంటే తలలో గడ్డాలు, అప్పటికప్పుడే సోమవారం బాగానే ఉంది, మంగళవారం కల్లా మళ్ళీ గడ్డాలు లేసింది. నేను ఇక్కడికి వచ్చినా ప్రార్థన చేసుకున్నా, అయ్యా ఈ గడ్డాలు లేసేట్టుంది, నొప్పి చేయకుండా బాగా మంచిగా తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుంటా అని ప్రార్థించుకున్నా. అది కానీ తగ్గింది. ఎవరు బాగు చేశారు? యేసయ్య. తగ్గిపోయింది. తగ్గింది, మంచిగా మొత్తం తగ్గిపోయింది. తగ్గింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. వందనాలు అయ్యగారికి. నాకు బాగా గుండెల్లో అదన్నీ బరువు నొప్పి వారం నుంచి, పోయిన శనివారం నుంచి నేను ఇక్కడికి వద్దామనుకున్నా. బ్రదర్ గారు నీకోసం ప్రార్థన చేస్తాను, అక్కడికి వెళ్ళు అని నాకు కలవరపరిచినట్లా ఇట్లా ఉంది. నాకు మామూలుగా వస్తూనే ఉంటాను, వారం వారం కాకపోయినా మంగళవారం తప్పించి. కానీ తగ్గించాడు యేసయ్య. తగ్గిపోయిందమ్మా. నా కోడలికి బాగలేదు, జ్వరము, ఆమెకి దగ్గు, ఆమెకి తగ్గిపోయింది. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఎవరు తగ్గించారు? యేసయ్య. ఈ సంధి నెల నుంచి టైఫాయిడ్ జ్వరం అయిందని రాలేకపోయినా. తండ్రి దేవుడు నా ఒంట్లో బాగా తగ్గిపోతే, నా ఒంట్లో నొప్పులు, మెడజోళ్ళ నుంచి నొప్పులు అల్లాడిపోతుంటే యేసయ్య నా ఒంట్లో బాధని తీసేస్తే నీకు సాక్ష్యం చెబుతానని మంగళవారం పూట, ఇది 3వ వారం వచ్చిన సాక్ష్యం చెబుతున్నావు. ఎవరు తగ్గించారు నీకు? యేసయ్య తగ్గించండి. వందనాలండి. నా భర్తకు నడ్డి ఇప్పుడు నాకు అంత చిన్న గడ్డలేసి గడ్డొచ్చినా ఏసు రక్తం పూసి ప్రార్థన చేసిన, ఏసు రక్తం రాసావు, గడ్డ వెళ్ళిపోయిందా? అయిపోయింది. ఎట్లా వెళ్ళిపోయింది? అస్సలకేం కనపడలేదు. ఏం లేదు. ఎవరు బాగు చేశారు? బాగు చేసి ఎవరు? దేవుడు. ఎవరైనా? యేసయ్య. అయ్యగారికి వందనాలు. నాకు 3 నెలల క్రితం హాస్పిటల్ తిరిగినా కానీ నాకు గుండెల్లో గ్యాస్ ట్రబుల్ ఎక్కువై నాకు తగ్గిపోవాలి. అసలుకి 4 వారాలు నేను ప్రార్థనకు వచ్చినా కానీ సాక్ష్యం చెప్పాలా నేను. నిన్న రాత్రి నాకు రాత్రిపూట గుండెల్లో నొప్పిగా ఉంది, ఇదివరకు ఉన్నట్టే ఉంది. యేసయ్య నాకు నేను సాక్ష్యం చెప్పకపోయాలకు నాకు నొప్పిగా ఉంది గుండెల్లో. మళ్ళీ నేను రాత్రి ఏసు రక్తం రాసుకొని ప్రార్థన చేసుకున్నాక నాకు ఇంకా నొప్పి అసలు ఏమీ లేదు. నొప్పి అసలు ఏమీ లేదు, తగ్గిపోయింది. ఎవరు బాగు చేశారు? యేసయ్య. ఏసు రక్తం వాడుకున్న తర్వాత మొత్తం ప్రభు బాగు చేశాడంట. యేసయ్య బాగు చేశాడంట. గట్టిగా. 2 నెలల నుంచి జ్వరం, 2 నెలల జ్వరం అయితే అక్కడ ఒక అమ్మాయి చనిపోతే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన కానీ తగ్గల జ్వరం. ఏందో తగ్గల తండ్రి దేవుడు యేసయ్య, నేను బైబిల్ తలకంద పెట్టి ఏసు రక్తం ఎత్తనే ఉండ, నువ్వు నా ఏసు రక్తం వేయొద్దు, నువ్వు బైబిల్ తీసేయి, నువ్వు నాకు వేయొద్దు అని అన్న తర్వాత ఏందమ్మంటే నేను బండి ఎక్కి వచ్చాను, చచ్చిపోయినప్పుడు చూసినప్పుడు నేను బండి మిట్టి వచ్చినాను, బండి ఎక్కి వచ్చాను. తండ్రి దేవుడు యేసయ్య అనుకొని ఇంకా పలకల 4 పట్టుకొని లేపాము, అన్నీ నీళ్ళకపోయినాయి. పలకల నేను చచ్చిపోయినాడని, చనిపోయినాడని ఏడుతున్నా. అందరు మా ఇంటి దగ్గర వచ్చి బయటకు వెళ్ళిపోతారు, ఇంట్లోకి వస్తారు, బయటకు వెళ్ళిపోతారు. ఏసయ్యానికి నేను మా కొడుకు ఫోన్ చేసి బెంగళూరులో ఉన్నవాడికి అమ్మ ఏం కాదు 4 ఆడిపోతారు. నా కొడుకు ఇచ్చి 40,000 పెట్టి హాస్పిటల్ చూపించా, ఏం కాదు. మళ్ళీ నొప్పులు జారు అన్నీ పట్టకపోయినాయి, అసలు పలగటంలా అన్నీ పట్టకపోయి ఏడుతాము. నాకు బాగలేదమ్మా, నేను బతకనని ఏడుతుండు. ఏం కాదు అన్నయ్య ఫోన్ చేస్తున్నా, నన్ను వేడబోద్దని ఫోన్ చేసి ఒకటే వర్షం పడుతుంది. వర్షంలో ఇక్కడ ఫోన్ చేసి ఇక్కడ వెళ్ళిపెట్టిపోయి నాకు 5 వారాలు వచ్చిన తండ్రి దేవుడు యేసయ్య తగ్గితే అన్నయ్య దగ్గర సాక్షి నిలబెడతాయి, మా భర్తకి బాగుంటాని
5 వారాలు వచ్చాడు. ఇప్పుడు బాగానే ఉండి వచ్చాడు. వచ్చాడా? వచ్చాడు. లేచి నిలబడు. ఎక్కడున్నావు? బయటికి వెళ్ళి అల్లాడు. ఎక్కడ? అడుగు అడుగు అంటే రా, ముందుకు రా. ఎవరయ్యా ఆయన? కురవయ్య. మంచిది తాగుతాడు. నువ్వేనా? చనిపోయారని ఏడుతుంటే మా ఊళ్ళో అందరూ బయటకు. బాగా అయిపోయాడా? బాగా అయిపోయాడు. మా ఊళ్ళో ఎవరు బాగు చేశారు? ఏసై బాగు చేసిండు. చనిపోయాడని ఏడుస్తున్నారా? కానీ దేవుడు బాగు చేశాడు. 4 బట్టి లేపు 4 బట్టి లేకపోయిండు. మరి నువ్వు రాకుండా అయ్యా, నువ్వు రాకుండా ఎవరిని అట్లా పంపిస్తా? నువ్వే రావాలయ్యా. యేసయ్య నిన్ను బాగు చేశాడు. చెప్పు, యేసయ్య ఎవరు బాగు చేశారు నిన్ను? యేసయ్య బాగా